పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతుని తెచ్చుకున్నారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ కామెంట్. ఆయన అట్లా అనలే, మార్పు 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 అన్నారు. మార్పు బాగున్నదా అని ఖమ్మం ప్రజలను అడిగింది. ఆ ఖమ్మం ప్రజలు ఏమన్నారు, పాలిచ్చే బర్రెని విడిచిపెట్టి తానే దున్నపోతుని తెచ్చుకున్నట్టు అయిందయ్యా అన్నారు. ఆయన అన్నది అట్లా అన్నాడు, ఇట్లా అనలే. ప్రజలను తిట్టలే, ఆయన ప్రజలను విమర్శించలే. ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ కామెంట్. ఖమ్మంలోని 3 మంత్రులు మోసగాళ్లే, 30% కమిషన్లు తీసుకుంటున్నారు. రేవంత్ రాష్ట్రాన్ని దోషి రాహుల్కు కప్పం కడుతున్నారు. ప్రతి నెల 100 కోట్లు పంపిస్తున్నారని ఆరోపణ. రాష్ట్ర ప్రజలు పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతుని తెచ్చుకున్నారని, ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. మొత్తానికైతే మరి బర్రె కాదు, దున్నపోతు కాదు. దున్నపోతు అన్న దుక్కి దున్నుతుంది. ఇంకా వీళ్ళు దున్నపోతులు కూడా కాదు, వీళ్ళు తిమింగలాలు. కాంగ్రెస్ వాళ్ళు తిమింగలాలు. వచ్చింది వచ్చినట్టు మొత్తం మింగి పాడేస్తాం. కాబట్టి దున్నపోత అక్కడికి వస్తుంది, బర్రె పాలిస్తుంది, దున్నపోతు దుక్కి తిన్నుతుంది. వీళ్ళు ఇటు పాలిత్తలేరు, అటు దుక్కి తిన్నుతలేరు. ఉన్న భూములు అన్నిటినీ కాజేయాలని చూస్తాను, అన్నిటినీ అమ్మేయాలని చూస్తాను, అన్నిటికే సరిపెడతాను, అందిన కాడికి కడక తాగుదామని చూస్తాను. కాబట్టి ఇటు వీళ్ళు బర్రె కాదు, అటు దున్నపోతు కాదు, తిమింగలం. వీళ్ళు తిమింగలం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అన్నిటినీ మింగుతుంది అది. కాబట్టి వీళ్ళు కూడా యావత్తు తెలంగాణ మింగాలని చూస్తాను.